ఈ మేరకు ఇవాళ సాయంత్రంలోగా నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును సిట్ ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో చూస్తున్నాం, తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంటుంది, ఎస్పెషల్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇన్ని రోజులు కేసీఆర్ ని పిలుస్తారు అని అనుకుంటూనే ఇప్పుడు ఎట్టకేలకు కేసీఆర్ కూడా నోటీసులు వెళ్ళబోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సో యాజ్ ఎక్స్పెక్టెడ్ కదా, మనం అనుకున్నట్టే కదా. ఇప్పుడు ఫైనల్ గా కేటీఆర్, హరీష్ రావు అయిపోయినారు, కేటీఆర్ అయిపోయినారు, సంతోష్ రావు అయిపోయినారు. ఇక మిగిలింది ఎవరు? ఫైనల్ గా కేసీఆర్. అంటే ఇప్పుడు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ముఖ్యమంత్రే దీనికి ప్రధాన సూత్రధారిని చెప్తూ వస్తున్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్స్, లీక్స్ ఇవన్నీ కూడా ఆయన ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అన్నది కాంగ్రెస్ పార్టీ పర్సెప్షన్, లేకపోతే బీజేపీలో ఆరోపణ చేసిన వాళ్ళ పర్సెప్షన్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ కేసీఆర్ విచారణ చేస్తారు అన్నదానికి సంబంధించి చాలా లీక్స్ గతంలో వస్తున్నాయి. ఆ లీక్స్ కి అనుగుణంగానే ఉండబోతుంది. అయితే విచారణ ఎక్కడ ఉండబోతోంది? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మిగతా వాళ్ళని పిలిచినట్టు పిలుస్తారా, లేదా హైదరాబాద్ లో నందినగర్ నివాసంలో ఆయన విచారిస్తారా, లేదా ఫామ్ హౌస్ కు వెళ్లి విచారిస్తారా? ఎందుకంటే కొంత మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గౌరవప్రదంగా ఏమైనా ఇచ్చేందుకు అవకాశం ఉందా? ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ విచారణ ఆ కాళేశ్వరం కమిషన్ కార్యాలయంలోనే జరిగింది. అట్లా కాకుండా ఇది క్రిమినల్ కేసు కాబట్టి క్రిమినల్ కేసులో సాక్షిగా సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం విచారిస్తారు. సాక్షిగా ఇప్పుడు విచారణ మాత్రమే ఉంటుంది. కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, తర్వాత సంతోష్ రావు అయినా అందరినీ కూడా సాక్షిగా మాత్రమే విచారించారు. ఇప్పుడు కేసీఆర్ ను కూడా సాక్షిగా విచారిస్తారు. సాక్షిగా విచారణంత మాత్రాన లేటర్ స్టేజ్ లో అక్యూజ్డ్ అంటే నిందితుడిగా చేర్చకూడదని ఏం లేదు. చాలా కేసుల్లో సాక్షిగా విచారించి ఆ తర్వాత నిందితుడిగా కూడా ఇచ్చిన సందర్భం ఉంది. 41 సిఆర్పిసి అంటే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 41 సెక్షన్ అంటే ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే నిందితుడిగా విచారిస్తున్నట్టు. సో కవితను కూడా మొదట్లో లిక్కర్ స్కామ్ కేసులో మొదట్లో సాక్షిగానే విచారించి ఆ తర్వాత అక్యూజ్డ్గా నిందితుడిగా చేర్చారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు కేటీఆర్ విచారణ, తర్వాత హరీష్ రావు విచారణ ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైంది. అయితే టైమింగ్ ఆఫ్ ది విచారణ ఈ 2 సంవత్సరాల్లో ఇంతకుముందు ఎప్పుడన్నా చేసుంటే ఓకే. మున్సిపల్ ఎలక్షన్ సమయంలోనే ఈ విచారణ చేశారు కాబట్టి డెఫినెట్ గా టీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ కు ఒక అనడానికి అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఇది ఒక మోటివ్. ఈ ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నారు, రేపు 30th ఫస్ట్ వస్తారు. వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు, 4-5 సభల్లో కూడా పాల్గొంటారని లీక్స్ వస్తున్నాయి. ఆ సందర్భంలో రాష్ట్రంలో దాదాపు 52 లక్షల మంది ప్రజలు ఓటేస్తున్న సందర్భంలో ఈ టైమింగ్ ఆఫ్ ది విచారణ అన్నది డెఫినెట్ గా సస్పీషియస్ యాంగిల్ అయితే కనబడుతోంది. అయితే రాధాకిషన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభాకర్ రావు తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారు రాధాకిషన్ రావు అని చెప్తున్నారు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్, కన్ఫెషన్ అంటే నేరం చేసుకున్నట్టు ఒప్పుకున్న స్టేట్మెంట్ లో నేరం చేసుకుంటున్నట్టు ఒప్పుకున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ సంబంధించి చాలా క్లియర్ గా ఒక మాట ఉంది దానిలో. అదేంటంటే పెద్ద ఆయన ఆదేశాల మేరకు మేము చేశాం. పెద్ద ఆయన అంటే ఎవరు? కేసీఆర్ ఆదేశాల మేరకు ఇది చేశామని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసుల ముందు ఇచ్చి విచారణ. అయితే లీగల్ గా ఏం చెప్తారంటే పోలీసుల ముందు వాళ్ళు ఒత్తిడి చేసి, లేకపోతే వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించో, లేకపోతే వేరే విధంగానో భయపెట్టో పోలీసుల సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్ కు అంత వ్యాలిడిటీ ఉండదు. కోర్టో లేకపోతే మెజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్ వేరు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చే స్టేట్మెంట్ కు శాంక్టిటీ పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. దాని కోర్టులు పరిగణలోకి తీసుకోకపోవచ్చు అని కూడా ఉంది. అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటుందంటే సిట్ టీం నందినగర్ నివాసానికి చేరుకుంది. ఎందుకంటే కేసీఆర్ రిజిస్టర్డ్ అడ్రస్ బహుశా నందినగర్ అయి ఉంటుంది. ఆయన దీనికి సంబంధించి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, కానీ నందినగర్ లో దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అంతా కూడా ప్రగతి భవన్ లో ఉన్నారు. బట్ ఇంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు ఆయన సొంత నివాసం ఎక్కడ అంటే నందినగర్. ఫామ్ హౌస్ లో
ఎక్కువ సమయంలో ఉంటారు. నందినగర్లో ఉండట్లేదు. మొన్న కొంత అసెంబ్లీ సమావేశాలు హాజరైనందుకు మాత్రం వచ్చినప్పుడు మాత్రమే ఉన్నారు. సో నందినగర్ నివాసానికి సిట్ సభ్యుల బృందం చేరుకొని నోటీసులు అందజేసింది. సో నోటీసులు అక్కడ ఆయన అందుబాటులో ఉన్నా లేకున్నా ఆ నివాసం మీద అంటవేస్తారు. ఓకే. సో ఏంటంటే ఫిజికల్ గా కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. అంటే లీగల్ గా ఎందుకు నోటీసులు అంటవేస్తారంటే ఇల్లు ఏదైతే రిజిస్టర్డ్ అడ్రస్ ఉందో దానికి నోటీసులు అక్కడ, లేకపోతే ఇంట్లో ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరున్నారో ఆ పర్సన్స్ కు మీరు ఇమ్మంటే ఇస్తున్నాం అని చెప్పి చెప్పడానికి వీలుగా లీగల్ ప్రొసీడింగ్ లో ఉంది. సో బహుశా ఇక రేపు విచారణకు హాజరు కామని నోటీసులు ఇచ్చేందుకే సిట్ బృందం కూడా అక్కడికి చేరుకుందని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే భరత్, ఇప్పుడు ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు, అసలు ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్లు చేస్తాయి, అసలు చట్టంలోనే లొసుగులు ఉన్నాయి, వాటిని సరి చేయాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంది, కానీ ప్రభుత్వం కంటే ఎక్కువ అక్కడ పోలీసు అధికార యంత్రాంగం చేస్తుంది జనరల్ గా. ఇక్కడ ఇల్లీగల్ గా చేశారన్నది కదా ఆరోపణ. ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, కానీ మావోయిస్టుల లిస్ట్ లో వీళ్ళ పేర్లను పెట్టి చేయాల్సి ఎందుకు వచ్చింది, అది కదా. తర్వాత ఫోన్ ట్యాపింగ్ లీగల్ గా చేసింది కాకుండా ఇల్లీగల్ గా కొన్ని పరికరాల్ని సమకూర్చుకొని సిరిసిల్లలో, సారీ బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కరీంనగర్ లో, తర్వాత ఇంకా వేరే చోట్ల రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వాహనాలు పెట్టి ఇల్లీగల్ గా కూడా చేశారన్నది కదా ఆరోపణ. ఆ పరికరాలు విదేశాల నుంచి పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? లీగల్ గా చేసింది ఒకటి, ఇల్లీగల్ గా చేసింది ఒకటి. లీగల్ గా చేసిన దానిలో కూడా ఇల్లీగల్ ఏంటంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మహేష్ అని రాసేసి ఆయన మావోయిస్టు సానుభూతి పరుడు అని చెప్పారు. మావోయిస్ట్ సానుభూతి పరుడు కాదు, నిజానికి ఆయన మీద మావోయిస్టుల అటాక్ కూడా జరిగింది మహేష్ కుమార్ గౌడ్. సో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా కూడా మావోయిస్టు సానుభూతి పరులు కాదు కదా. ఈటెల రాజేందర్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు అది లీగలా ఇల్లీగలా అన్నది అన్ని ప్రభుత్వాలు చేస్తాయంటే అన్ని ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో దాన్ని చేయడానికి ఒక మోటివ్ ఉండాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారనుకుందాం ఓటుకు నోటు కేసులో, ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి చేశారంటే జస్టిఫైబుల్. బట్ ఎటువంటి లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చి చేయకూడదు కదా. పోలీసులు కూడా వాళ్ళు మావోయిస్ట్ సింపథైజర్స్ అని చెప్పి చేయకూడదు కదా. ఆ ఇచ్చిన డాటా ఇస్తే గనక ఆ డాటాను ఎందుకు డిలీట్ చేశారు? ఒకవేళ లీగల్ గా చేస్తే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ఎందుకు ధ్వంసం చేశారు? హార్డ్ డిస్క్ ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు కదా. పైగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లేకపోతే వాళ్ళందరూ సైన్ పెట్టిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ కానీ వీళ్ళందరూ ఎందుకు అక్కడ దానిలో ఎందుకు చేశారన్నది కూడా చూడాలి కదా. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు జాయిన్ అయ్యారు ప్రస్తుతం. శరత్ గారు, సో యాజ్ ఎక్స్పెక్టెడ్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్, నందినగర్ నివాసంలో ఇచ్చింది. ఏమన్నా ప్రొవిజన్ ఉందా? మహిళలకు ప్రొవిజన్ కలుపుతుంది కదా బిఎన్ఎస్ కొత్త యాక్ట్, భారతీయ బిఎన్ఎస్ నాగరిక సంహిత ప్రకారం మహిళలకు వాళ్ళ ఇంట్లోనే విచారించే అవకాశం ఉన్నట్టు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా, అంటే 70 దాటిన వాళ్ళకు కూడా ఏమైనా ప్రొవిజన్ ఉందా ఇంట్లో విచారించడానికి? అట్లా ఏమన్నా? శరత్ గారు, శరత్ గారు కట్ అయింది. సో సారీ సార్, లింక్ కట్ అయింది. చెప్పండి శరత్ గారు. విషయం ఏంటంటే సార్, కేసీఆర్ ని రమ్మన్నా పోతాడు పోలీస్ స్టేషన్ కి, బట్ నార్మల్ గా అయితే ఇన్ వ్యూ ఆఫ్ హిజ్ ఏజ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే కెన్ ఎగ్జామిన్ హిమ్ ఇన్ ది. మీరు ఫోన్ రొటేషన్ చేసుకోండి శరత్ గారు, ఫోన్ రొటేషన్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు రొటేన్ అయిందా? ఓకే, ఇప్పుడు ఓకే. అయితే అట్లా ఇంట్లో కూడా చేసేటువంటి వీలు ఉంటది. రెండోది ఏంటంటే ఇదంతా ఒట్టిగా నేను చెప్పినట్టుగా ఇది పొలిటికల్ హైప్ అండి. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. నందినగర్ ఇంట్లో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు సిట్. రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణ జరగబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కమ్మని నోటీస్ ఇచ్చారు. అది ఇంట్లోనా లేకపోతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉందా అన్నది అధికారిక ప్రకటన రావాలి. చెప్పండి. జనరల్ గా అయితే పోలీస్ స్టేషన్ కు ఒక మాజీ ముఖ్యమంత్రిని పిలవడం అనేది అనౌచిత్యంగా కనపడుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ సింపతి కేసీఆర్ కు వస్తుంది. చాలా హారిబుల్ గా ఉంటది. నిజానికి హీఈస్ వన్ ఆఫ్ ది పార్టీస్ టు ది హోల్ డిస్ప్యూట్. తర్వాత అతని మీదనే మెయిన్ ప్రధానమైన ఆరోపణ ఉంది, రాజకీయ ప్రత్యర్థులను సర్వనాశనం చేయడానికని కేసీఆర్ ఈ రకంగా చట్టాన్ని దుర్వినియోగపరిచాడు
అనే ఆరోపణలో ఉన్న వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా అంత సముచితం కాదు. వాళ్ళ రేవంత్ రెడ్డి అదే కక్షపూరితమైన వాతావరణంతో నథింగ్ డూయింగ్, ఎవడైతే పోలీస్ స్టేషన్ రావాలా అని అంటే పోలీస్ స్టేషన్ కు రమ్మని ఇన్సిస్ట్ చేస్తారు. బట్ ఒకవేళ అట్లా కాదు, అట్లా పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తే ఈ ఎన్నికల సందర్భంలో ఇంకా వేడి ఎక్కువ పుట్టేసేది. మున్సిపల్ ఎన్నికల్లో ఆల్రెడీ ప్రజాదరణ అంతే ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో ఈ దశలో కేసీఆర్ ను పిలిచి విక్టిమైజ్ చేస్తున్నారు అనో లేదా ఇంకే రకంగానో సతాయిస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తే బాగుండదన్న ఆలోచన చేస్తే, అంటే కొద్దిగా పొలిటికల్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉంటే కేసీఆర్ ను ఆయన ఇంట్లో విచారణ జరపడమే కరెక్ట్ విధానం. సరే, ఏది ఏమైనా పోలీస్ హావ్ గాట్ ది అథారిటీ. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. ఇంకోటి, ఆ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. కేసీఆర్ కోరిన చోట విచారణ చేస్తామని సిట్ చెప్పిందట. అది సో మర్యాద ఇచ్చింది. అంటే మీరు ఎక్కడ మీరు ఫామ్ హౌస్ కు రమ్మంటే ఫామ్ హౌస్ కు వస్తాం, లేదా మీరు నందినగర్ రమ్మంటే నందినగర్ కు వస్తాం అని. అదే అయితే బిఎన్ఎస్ లో ఇటువంటి ప్రొవిజన్ ఓన్లీ మహిళలకు మాత్రం ఉంది, అంతేనా? అట్లా ఏం లేదు. ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోలీస్. వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు నార్మల్ గా. అంటే మహిళలకు ఖచ్చితంగా పలానా చోట చేయాలి అని చెప్పి ఇది ఉంది కదా? అట్లా ఏం లేదు. సిట్ అనేది ఒక టీం కదా. సో టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చుంటారు, రికార్డ్స్ ఉంటాయి, మెటీరియల్ అంతా ఉంటది. కాబట్టి జనరల్ గా పోలీస్ స్టేషన్ కు పిలవడం పరిపాటి. అది అట్లా అందరిలాగా కేసీఆర్ ను ట్రీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఒక మాజీ సీఎం ఇన్ వ్యూ ఆఫ్ ది ఏజ్ అండ్ ఈజ్ హెల్త్ కండిషన్స్ అంత లాంగ్ గా కూర్చోవడం, ఇప్పుడు ఎన్ని గంటలు, 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు కూడా కొన్ని సందర్భాలలో వీళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా, ఎగ్జామిన్ చేసినట్టుగా కనపడ్డది. కాబట్టి ఈ దృష్ట్యా అతన్ని తన ఇంట్లోనే విచారిస్తారని నేను అనుకుంటున్నాను. అక్కడ ఏది ఆయన ఫామ్ హౌస్ కు రమ్మంటాడు, ఏముంది దాంట్లో, వచ్చి ఆయనను అడిగేది ఏంది, వాళ్ళు ఈయన చెప్పేది ఏంది. కానీ బట్ ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి ఎన్నుకున్నటువంటి సందర్భం మాత్రం అది ఆయనకి రాజకీయంగా ఉపయోగపడదు సార్. ఇది ఒక రకంగా కేసీఆర్ పట్ల, తర్వాత బీఆర్ఎస్ పట్ల సింపతి డెవలప్ చేస్తుంది. కాంగ్రెస్ పట్ల రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ లో ఉన్నారు అనేటువంటి పరిస్థితి అయితే డెవలప్ అవుతుంది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటే కేసీఆర్ ను పిలుస్తారు అని నిన్ననే మీరు ఒక ఊహాగానం చేసినారు. 5వ తారీఖు 6వ తారీఖు పిలుస్తారు ఎన్నికల ముందు. ఈ రకంగా చేదండి. అంటే జనరల్ గా ప్రజలకి ఒక అంటే సాధారణమైన ఒక అభిప్రాయం ఏముంది అంటే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. అతని మెయిన్ ఆబ్జెక్ట్ అల్లా కేసీఆర్ ని హెరాస్ చేయడము, బాధ పెట్టడము అనేది. అయితే కేసీఆర్ లాగా ఈయన కనుక వెల్ఫేర్ మెజర్స్ ఐదిగా ఇంప్లిమెంట్ చేస్తుంటే దాని ప్రభావం ఏమి ఉండకపో. కానీ కేసీఆర్ ఏవైతే వెల్ఫేర్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడో వాటిని ఇతను కొనసాగించకపోవడం వల్ల ప్రజలు ఇష్టమున్నా లేకున్నా కేసీఆర్ వైపు సింపతి చూపెడుతున్నారు. సో ఇది దిస్ టైమింగ్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ. ఐ మీన్ యాజ్ ఐ అండర్స్టాండ్ ది పబ్లిక్ పల్స్, దిస్ టైమింగ్ ఈస్ వెరీ హోప్లెస్లీ బ్యాడ్. ఇది బూమరాంగ్ అవుతుంది. దీని ప్రభావం చాలా డిఫరెంట్ గా ఉంటది. సరే, రొటీన్ గా వాళ్ళు అడుగుతారు, మీరే ఆదేశాలు ఇచ్చాడట, అదట ఇదట. నేను ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడ ఉంది చూపెట్టు. ఏ సందర్భంలో ఆఫీసర్స్ మస్ట్ అప్రైజ్ హిమ్. సార్, గీ సందర్భాలలోనే మిమ్మల్ని మేము ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, అక్కడ పబ్లిక్ ఎమర్జెన్సీ లేదు, తర్వాత ఇట్లాంటి అంశాలు ఏవి లేవు. అయినా సరే ఈ రకమైన పనులు చేస్తున్నారంటే యూ ఆస్ ది ఆఫీసర్స్, దే ఆర్ నాట్ ఇల్లిటరేట్స్, దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఎవ్రీబడి, దే షుడ్ అకౌంట్ ఫర్ దేర్ యాక్షన్ అని అంటాడు. అంతకంటే ఎక్కువ ఉండదు అందులో. ఇందులో ఉరిశిక్షలు వేస్తారా, ఏం జరుగుతుంది. కానీ ఇదంతా ఒక రాజకీయ ప్రహసనం అండి. దీనిలో ఇంకా ఇది డైల్యూట్. నేను సిఆర్పిసి 160లో ఇక్కడ ఉంది, నో మేల్ పర్సన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 65 or any woman shall be required to attend an investigation at any place other than their residence. అంటే దీని police are expected to visit the senior citizens home for questioning rather than summoning them to the police station. అదే దట్స్ వాట్ అది ఉంది కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన పోలీసులు ఇచ్చారు. అంటే తప్ప కేసీఆర్ ముఖ్యమంత్రిలో ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఈవెన్ అదర్వైజ్ జనరల్ గా ఏంటంటే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్లేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ నే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే ఒక సింహాన్ని తీసుకువచ్చేసేసి మనం ఒక ఎలుక గూడులో పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ మీద సింపతి ఉన్న వాళ్ళు వీళ్ళు మొన్న కేటీఆర్ వస్తేనే ఒక 300 మంది 400 మంది వచ్చినారు. అదే కేసీఆర్ నే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే ఎంతమంది వస్తారు? అంటే కేసీఆర్ కు నేను చదివిన ఒక 3-4 ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే 160 సిఆర్పిసి కింద 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు పోలీసులు సీనియర్ సిటిజన్ హోమ్ కే వెళ్లి క్వశ్చన్ చేయాలి. రెండోది ప్రొటెక్షన్ అగేన్స్ట్ రొటీన్ అరెస్ట్ సెక్షన్ 41 సిఆర్పిసి ప్రకారం
Arrest should not be made in a routine manner, especially for elder persons. Police must distinguish between necessity and vindictiveness when considering the arrest of a senior citizen. ఇప్పుడు ఇవన్నీ సార్ మేము ఎప్పుడు అంటే ఈ తర్వాత notice before arrest for offensing punishable with less than 7 years imprisonment, the police must issue notice of appearance instead of immediately arresting the individual. సో ఇవన్నీ వర్తిస్తాయి అంటున్నారు. కరెక్ట్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఇవన్నీ మేము డ్రగ్స్ కేసులో చార్మీని పిలిచినప్పుడు ఇదే ఎక్సెప్షన్ ఇదే రకంగా వాళ్ళు ప్లీడ్ చేస్తే మేము అప్పుడు ఐ వాజ్ అపియరింగ్ ఫర్ ద పోలీస్. ఐ టోల్డ్ హిమ్ దట్ దిస్ పర్టికులర్ ఫెసిలిటీ ఇస్ దేర్. ఇన్ అడిషన్ టు దట్ పోలీస్ హావ్ గాట్ డిస్క్రిషన్. ఇప్పుడు వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది పోలీస్ స్టేషన్ కి కేసీఆర్ ను పిలిస్తే అనే భావన ఉంటే ఒక వేరే ఏదైనా గౌరవప్రదమైన స్థానానికి తీసుకెళ్లొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరి చెన్నారెడ్డి ప్లేస్ లోనో లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ లోనో అట్లాంటి ప్లేస్ కు తీసుకొని పోయి అక్కడ కూడా ఎగ్జామిన్ చేసే వసతి ఉండేది, అంటే వేరే వాళ్ళని. అయితే ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా ఈజ్ అ సీనియర్ సిటిజన్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి డెఫినెట్లీ ఆయన ఇంట్లోనే ఆయనను ఎగ్జామిన్ చేస్తారు. చాలా గౌరవప్రదంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆయనకు తెలిసిన సమాధానాలు ఆయన ఇస్తాడు, అంతే. ఇది ఒక రేపటి తర్వాత దీనికి వాల్యూ ఉండదు సార్. నా దగ్గర నోటీస్ కాపీ ఉంది, నేను చదివి వినిపిస్తాను. శరత్ గారు, నోటీస్ కాపీ వచ్చింది. మన పీసీఆర్ కూడా దాన్ని డిస్ప్లే చేయగలరు. నోటీస్ కాపీ నాకు రాలేదు, నేను ఇప్పుడే కోర్టు నుంచి బయటకు వెళ్ళా, మేడ్చల్ కోర్టులో. మీకు నోటీస్ కాపీ నేను వాట్సాప్ లో పంపిస్తున్నాను, మీరు చెక్ చేయండి. సో నోటీస్ కాపీ నేను ఒక్క నిమిషంలో చదివి వినిపిస్తాను. నోటీస్ కాపీ మనకు వచ్చింది. సో with reference to the subject cited, it is stated that on 10th March రోజు ఈ క్రైమ్ నెంబర్ 243/224 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రిలవెంట్ టు ది అబోవ్ కేస్. యువర్ ఎగ్జామినేషన్ ఈస్ దేర్ ఫార్ నెసెసరీ అండ్ రిక్వైర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఈ కేసుతో సంబంధం ఉందని, అంటే మీకు విషయాలు తెలుసు అని మాకు అనుమానం ఉంది ఇతరులను ఎగ్జామిన్ చేసినప్పుడు అని. అది జనరల్ గా అది ఒక ఫార్మాట్ సార్. అట్లా క్రిమినల్ అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్ సైడ్ ఆన్ 30th January at 3 hours. సో సైన్డ్ బై పి వెంకటగిరి, ఏసీపీ జూబ్లీ హిల్స్. సో 3 గంటలకు రేపు 3 గంటలకు విచారణ ఉంటుంది. హవెవర్ యాజ్ యు ఆర్ అబోవ్ ది ఏజ్ ఆఫ్ 65 years, మీరు 65 సంవత్సరాల కంటే ఎక్కువ కాబట్టి, అండ్ ఇన్ స్ట్రిక్ట్ కాంప్లైన్స్ విత్ ద ప్రొవిజన్ టు సెక్షన్ 160 ఆఫ్ ది సిఆర్పిసి, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటెండ్ ద పోలీస్ స్టేషన్ కంపల్సరీ. మీరు పోలీస్ స్టేషన్ కు కంపల్సరీగా హాజరు కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఏజ్ 65 సంవత్సరాలు. మీరు మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ చట్టంతో సంబంధం లేదు. మీ ఏజ్ 65 సంవత్సరాలు కాబట్టి మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ సో డిజైర్ యూ మే వాలంటర్లీ అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఎట్ ది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేట్లీ, అంటే మీరు రావాలనుకుంటే వాలంటరీగా పోలీస్ స్టేషన్ రావచ్చు. ఆర్ ఆప్షన్ ఇచ్చారు, ఆల్టర్నేటివ్లీ యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఫామ్ హౌస్ లో అవకాశం ఇవ్వలేదు, విత్ ఇన్ హైదరాబాద్ సిటీ అని చెప్పారు. నందినగర్. సో ఇక మరి అది కేసీఆర్ చూజ్ చేసుకోవాలి, అది కేసీఆర్ నందినగర్ చూజ్ చేసుకుంటాడు. ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ అండర్సైన్డ్ అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ shall attend the said place accordingly on the above mentioned date and time. You are hereby requested to intimate you preferred place for examination well in advance to the undersigned. P. Venkatagiri, ACP, Jubilee Hills Division, Hyderabad. ఇప్పుడు ఆ నోటీస్ మీదనే ఆయన ఎండార్స్ చేస్తాడు, ఏమని ఐఎమ్ కంఫర్టబుల్ ఎట్ మై నందినగర్ ప్లేస్ అని చెప్తాడు. రేపు నందినగర్లోనే 3 గంటలకి అక్కడ విచారణ జరుగుతుంది. ఇది అయిపోతుంది. ఇప్పటికీ అంటే ఏదైతే మురిపిస్తూ వచ్చిన అంశం ఉందో అది రేపటి తర్వాత పోతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ చేతికి ఈ ఆయుధం వస్తుంది. కేసీఆర్ ని హెరాస్ చేసినాడు రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో అని. ఇది రాజకీయంగా ఆయనకి నెగటివ్ గా పనిచేస్తుంది అనేది నా భావన. అంటే నేను గతంలో చూసిన సందర్భాలలో చాలా సార్లు అంటే ఈ రాజకీయ ప్రత్యర్థులను విచారించేటువంటి సందర్భం అనే దాన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్, పొలిటికల్ ప్రాగ్మాటిజము, క్లెవర్నెస్ కావాలి. కాకపోతే
రేవంత్ రెడ్డి ఈజ్ ఆబ్స్టినేట్ కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు కేసీఆర్ కోర్టుకు వెళ్లి ఈ నోటీసు 116 సిఆర్పిసిది కూడా నన్ను విచారణకు పిలవద్దు, ఆదేశించే అధికారం లేదని లంచ్ మోషన్ ఏదైనా మూవ్ చేయొచ్చా? పొరపాట్లు కూడా చెయ్యడు, చెయ్యకూడదు, చెయ్యలేడు కూడా. ఎందుకు అంటే 160 నోటీస్ లో ఏముంటది మీకు తెలిసింది. 41 సిఆర్పిసి అయితే వెళ్ళొచ్చు కోర్టుకి, దీనికి కూడా వెళ్ళొచ్చు. కానీ దీన్ని కూడా మై ఎగ్జామినేషన్ ఈజ్ అన్నెసెసరీ అనో, ఇట్ ఈస్ హెరాస్మెంట్ అనో, ఇట్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ ద పోలీస్ పవర్ అనో, ఇట్ లీడ్స్ టు మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అనో పోవచ్చు 482 కింద. కానీ అది అవసరం లేదు కేసీఆర్ కి. ఇది ఇట్ సూట్స్ హిమ్ టు అపియర్ బిఫోర్ ద పోలీస్. నాకేముంది, నా జీవితం తెరిచిన పుస్తకం, వాళ్ళు ఏదో అడిగినారు నేను ఏదో చెప్పినానని చెప్పుకోవడానికి ఆయనకు ఆస్కారం ఉంటది. కాబట్టి హీ వుడ్ ప్రాగ్మాటికల్, అంటే వెన్ కంపేర్ టు రేవంత్ రెడ్డి, కేసీఆర్ చాలా క్లెవర్ అండ్ చాలా ఇంటెలిజెంట్ ఇట్లాంటి విషయాలలో యాక్ట్ చేయడంలో. ఇప్పుడు నౌ రేవంత్ కేసీఆర్ విల్ షో హిజ్ మెటిల్. ఏమంటాడు, ఎస్ మీరు రండి, నేను నాకు ఐ హావ్ నథింగ్ టు హైడ్, యూ కమ్ టు మై నందినగర్ ప్లేస్ టుమారో ఎట్ ద రెలవెంట్ టైమ్, ఐ విల్ బి అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై యూ అంటారు. అంతే, దట్స్ ఆల్. అట్లా చేయడు, కానీ చేయడానికి ఆస్కారం ఉందా? 160 సిఆర్పిసిని కూడా ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎనీథింగ్ కెన్ బి ఛాలెంజ్. ఎందుకంటే ఇన్వైటింగ్ ఏ పర్సన్ అన్నెసెసర్లీ టు పోలీస్ స్టేషన్ ఈజ్ ఆల్సో హెరాస్మెంట్ అండర్ ఆర్టికల్ 21. ఇట్ ఈస్ ఆల్సో ఇన్వేజన్ ఆఫ్ privacy of an individual under Article 21 of the Constitution of India, and they have to raise a ground that by calling him unnecessarily, they are harassing him. It causes lot of mental agony, and his present health status does not permit police examination. They have to give him some sufficient time. The case has begun long ago. So he will appear after the municipal elections ano, that after his health is recovered ano pochu. పోవడానికి ఆస్కారం అయితే ఉంది. కానీ బట్ నాకు తెలిసి అంటే టు లిటిల్ బిట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, కేసీఆర్ కి ఎవడన్నా ప్రాపర్ అడ్వైజ్ ఇస్తే రేపే అపియర్ కావాలా. అపియర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇక సరే, మీకు తెలుసు కదా కేసీఆర్ చేసే డ్రామటైజింగ్, ఇట్లా వచ్చినారు అంతా సొళ్ళ ప్రశ్నలు వేసినారు, అది చేసినారు ఇది చేసినారు, ఇదంతా ఒట్టిగా కక్ష సాధింపు చర్యల్లో భాగము. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఆర్థికంగా సర్వనాశనం చేసిన రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కేవలం వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నాడు అని చెప్పడానికి ఆయనకు ఆస్కారం ఉంటది. దట్ విల్ హ్యావ్ ఎ లీవరేజ్ ఇన్ ది మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ ది ఫోర్త్ కమింగ్. ఓకే, సో ఒకటి ఇన్వెస్టిగేషన్ సందర్భంగా రైట్ టు రిమైన్ సైలెంట్ అంటే, అవును, రైట్ కాన్స్టిట్యూషన్ లో మీరు చెప్పిన ఆర్టికల్ 20 ప్రకారం సైలెంట్ గా కూడా ఉండొచ్చు. నాకు తెలియదు, ప్రతిదానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. లేదు 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 తర్వాత రెండోది ఏంటంటే, ఇందులో కేసీఆర్ కు ఒరిగేది ఏం లేదు సార్. కేసీఆర్ కు ఒరిగేది ఏం లేదు. ఇందులో పోలీసులకు కూడా సాధించేది అంటూ ఏం లేదు. ఇది ఏంటంటే పైనుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చినారు, ఎట్లయినా ఎగ్జామిన్ చేయాలి, ఎట్లయినా చేయాలన్న ఆలోచనతోనే చేస్తా ఉన్నారు. అంతకంటే ఎక్కువ ఇతరత్రం ఏం లేదండి. దీనివల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఓకే, అయితే ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు విచారణకైతే పిలిచారు, బట్ దీని ఆధారంగా అక్యూజ్డ్ గా చేసే అవకాశం, ప్లస్ రాధాకిషన్ రావు ఒక మాట అన్నారు కదా, రాధాకిషన్ రావు పెద్ద ఆయన అని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద ఆయన ఆదేశాల మేరకని. పోలీసుల ముందు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కు ఎంత మేరకు వ్యాలిడిటీ, లీగల్ గా ఎంత మేరకు వ్యాలిడిటీ ఉంటుంది, కోర్టులు ఎంత మేరకు కన్సిడర్ చేస్తాయి? ఒక విషయం ఏంటంటే, లీగల్ ప్రిన్సిపల్ ఏమంటే, జనరల్లీ ఎవ్రీ అక్యూజర్ విల్ ట్రై టు అవాయిడ్ హిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ పుష్ ఇట్ టు సమ్ అదర్ పర్సన్. Some other person is more responsible, under his guidance, under his instructions, I have acted and antaru. That is a cause for inviting the other person also to examine whether the earlier person, that is Radhakishan Rao, had stated the facts correctly or not, whether Radhakishan Rao's investigation process had begun with the written instructions and due direct instructions from the Honorable Chief Minister ani. సో కాబట్టి రాధాకిషన్ రావు దగ్గర అట్లాంటి ఆధారాలు ఏమి దొరకవు సార్. రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఏముండవు, ఇవన్నీ ఇదంతా స్వామి భక్తితో చేసేటువంటి పనులు కాబట్టి రిటర్న్ గా ఆధారాలు దొరకవు. కాబట్టి రాధాకిషన్ రావు యొక్క స్టేట్మెంట్ అంత పెద్ద మెటీరియలిస్టిక్ కాదు. తర్వాత రెండోది ఏంటంటే, కన్ఫెషన్ ఆఫ్ ఏ కో అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ కన్విక్షన్ అని కూడా ఉంది, అన్లెస్ అండ్ అంటిల్ కరాబరేటివ్ ఎవిడెన్స్ దొరకాలి. అంటే కేసీఆర్, రాధాకిషన్ రావు చెప్పినాడు, మా దగ్గర ఈ డైరెక్ట్ ఎవిడెన్స్ కూడా ఉంది, కేసీఆరే ఇదంతా సూత్రధారి పాత్రధారి అని చెప్పగలిగిన డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికితే తప్ప కేసీఆర్ ని అక్యూజ్డ్ గా చేసేటువంటి అవకాశాలు తక్కువ.
నాకు తెలిసి కేసీఆర్ చాలా చాకచక్యంగా ప్రవర్తించుంటాడు. ఎందుకంటే ఆయన మీద అమితమైన భక్తి గల ప్రభాకర్ రావు, ఇది ఐజీ ఇంటెలిజెన్స్, ఐజీ ఎస్పీ ఉండే కదా, అతను చేశాడు ఇదంతా. కాబట్టి కేసీఆర్ ను డైరెక్ట్ గా ఇరికిచ్చే పని చేయడని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకటి ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఈ స్థాయి వ్యక్తుల్ని హై ప్రొఫైల్ విచారణ సందర్భంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఆ విధంగా స్వేచ్ఛగా క్వశ్చన్ చేయగలరు. వాళ్లకు నెక్స్ట్ భయాలు ఉంటాయి కదా, వీళ్ళు పవర్లోకి వస్తే మమ్మల్ని చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సంజయ్ని సస్పెండ్ చేశారు. సో ఈ భయాలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా, నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఎందుకు మాకు ఇటువంటి ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఒక విషయం చెప్పిన, డ్యూటీకి నిబద్ధుడైన ఆఫీసర్ అయితే డ్యూటీ చేస్తాడు, ఇర్రెస్పెక్టివ్ హూ ది పర్సన్ ఈజ్ అనేది. అయితే మన దగ్గర పోలీస్ యంత్రాంగాల్లో డ్యూటీకి నిబద్ధత కంటే ఎక్కువ స్వామి భక్తి ఎక్కువైంది. గత కొంతకాలంగా, అంటే కేసీఆర్ టైంలోనే ఇది ఉండింది, ఇప్పుడు మరీ ఎక్కువైంది. అంటే స్వామి భక్తితోని కొంతమంది మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెడుతూ ఓవర్ యాంగ్షియస్ గా, ఓవర్ జీలస్ గా బిహేవ్ చేస్తున్న రోజులలో, అండ్ దట్ సిట్ బై సజ్జనార్ అంటే కొద్దిగా ఈజ్ నోన్ ఫర్ యాక్షన్ ఆఫ్ రజనీకాంత్ లాగా యాక్షన్ చేసేసి, ఎట్లా ఇప్పుడు ఆయనకి సీనియారిటీ ఉంది, రిటైర్ అయిపోతాడు, నాకేం జరుగుతుంది, కేసీఆర్ వచ్చేటప్పటికి నేను ఉంటానా పోతానా అనే యాంగిల్లో పోతే రేవంత్ రెడ్డిని సంతృప్తి చేయడానికి ఏదైనా చేయొచ్చేమో. బట్ నాకు తెలిసి అట్లాంటి ఓవర్సీలెస్ యాక్షన్ చేసిన కేసీఆర్ అంత సింపుల్ గా ఉన్నాడా ఏంటి? ఆయన కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఈ విల్ బ్రింగ్ ఇట్ టు నాట్ ఇక్కడ కాకుండా సుప్రీం కోర్టులో. ఎట్లాగో మన దేశంలో కూడా ఒక కేసు మొదలైంది అంటే అది ఫైనలైజ్ అవడానికి చాలా సమయం పడుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ కేసులో కేసీఆర్ ను విచారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది అనేదే వాళ్ళ భావన కదా. ఎందుకంటే రాజాకి ప్రతి వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ పేరు చెప్పినారు, ఫలానా థర్డ్ పర్సన్, ఆయనే పెద్ద ఆయననో ఇంకొకడనో లేదా ఇంకొక ఆయననో ఎనానిమస్ పర్సన్ లాగా చెప్పినారు. ఆ ఎనానిమస్ పర్సన్ కేసీఆర్ అయినా కాదా అని నిర్ధారించుకోవాలన్నప్పుడు కేసీఆర్ ఎగ్జామినేషన్ ఇస్ క్వైట్ ఎసెన్షియల్. అట్లా. ఓకే థ్యాంక్ యూ శరత్ గారు. సాయంత్రం కలుద్దాం మళ్ళీ డీటెయిల్ గా. సాయంత్రం సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు వస్తాయి. కేసీఆర్ ఇప్పుడు సునీత చూజ్ చేసుకోవాలి. హైదరాబాద్ సిటీ అని చెప్పారు. మరి ఫామ్ హౌస్, గజ్వేల్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ సిటీ పరిధిలోకి రాదు. మరి ఆయన కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే దాన్ని పోలీసులు కన్సిడర్ చేస్తారా, ఫామ్ హౌస్ కి రమ్మంటారా, లేదా కేసీఆర్ నందినగర్కి వస్తారా? నందినగర్ లేదా ఫామ్ హౌస్ రెండిట్లో ఏదో ఒక చోట విచారణ జరిగే అవకాశం ఉంది. మోస్ట్లీ కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు వస్తా అని చెప్పకపోవచ్చు, పోలీస్ స్టేషన్ కూడా రావచ్చు, దాని నోటీస్ లో ఉంది. వాలంటరీగా మీరు రావాలంటే రావచ్చు, లేదంటే హైదరాబాద్ సిటీలో మీరు కోరిన చోట్ల క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీం బయలుదేరింది కేసీఆర్ ఫామ్ హౌస్ కి. హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా చేరుకుంటున్నారు ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందనేది చూద్దాం. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ కంటిన్యూ అవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద జీ తెలుగు న్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే కంటిన్యూ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ భరత్. చూస్తున్నాగా మొత్తం మీద కేసీఆర్ కి అయితే ఎట్టకేలకు నోటీసులు అందాయి. మరి ఈ నోటీసుల తర్వాత నెక్స్ట్ రియాక్షన్స్ ఏంటి, ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.